తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. రథసప్తమి సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. ఉదయం 5:30 సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. అటు ఈ రథసప్తమి వేడుకలకు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్య జయంతి సందర్భంగా రేపు తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి వేడుకను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇవాటి నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది టీటీడీ. ఎలాంటి టోకెన్లు లేని భక్తులు నేడు సర్వదర్శనం క్యూలలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపింది. రేపటి ఆర్జిత సేవలతో పాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4న ఎన్ఆర్ఐలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేశారు.